గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ వీడియో చేసుకుంటున్నాం. ఈరోజు వార్తల్లోని అంశాలు తెలుసుకున్నట్లయితే పోటీ పరీక్షల విషయం పరంగా రేఖా గుప్తా గారు ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఈమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె గారు షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇటీవల జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్లో గెలుపొందడం జరిగింది. అయితే షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గతంలో కూడా ఈమె పోటీ చేయడం జరిగింది. గతంలో 2015వ సంవత్సరం అలాగనే 2020వ సంవత్సరంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయినా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత 2025వ సంవత్సరం జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈమె భారీ ఘన విజయం సాధించి 29,545 ఓట్ల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పైన గెలుపొందడం జరిగింది. తొలిసారిగా ఈమె ఎమ్మెల్యేగా 2025లో గెలుపొందారు. గతంలో 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. రేఖా గుప్తా గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అనే విషయాన్ని కానీ మీకు పోటీ పరీక్షల్లో అడిగినట్లయితే షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అని చెప్పాలి. గతంలో కూడా ఈమె ఎప్పుడు పోటీ చేశారంటే 2015, 2020 సంవత్సరంలో బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత 2025 సంవత్సరంలో తొలిసారిగా గెలుపొందడం, తొలిసారిగా గెలుపొంది ముఖ్యమంత్రి అవడం చాలా అదృష్టకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈమె 4వ మహిళా ముఖ్యమంత్రిగా మనం చెప్తున్నాం. అయితే ఈమె కంటే గతంలో ముందుగా మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఢిల్లీలో. ఆ ఢిల్లీకి ఎవరు మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారంటే సుష్మా స్వరాజ్ గారు, స్వరాజ్ గారు, తర్వాత షీలా దీక్షిత్, తర్వాత అతిసి. ఈమెమో సుష్మా స్వరాజ్ గారు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. షీలా దీక్షిత్ ఈమె కాంగ్రెస్ నుంచి, అతిసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా గతంలో పనిచేయడం జరిగింది. రేఖా గుప్తా గారు బీజేపీ నుంచి గెలుపొందారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేఖా గుప్తా గారు ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు అంటే షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఢిల్లీకి డిప్యూటీ సీఎంగా పర్వేష్ సింగ్ వర్మ ఈయన డిప్యూటీ సీఎంగా ఈయన నియమించారు. తర్వాత స్పీకర్గా విజయేంద్ర గుప్తాను నియమించడం జరిగింది. ఈ 3 విషయాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమి ఎన్నో మహిళా ముఖ్యమంత్రి అంటే 4వ మహిళా ముఖ్యమంత్రి అని చెప్పాలి. ఏ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారంటే గెలుపొందారంటే షాలిమార్ బాగ్ నుంచి గెలుపొందారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డిప్యూటీ సీఎంగా పర్వేష్ సింగ్ వర్మ, స్పీకర్గా విజయేంద్ర గుప్తాను నియమించడం జరిగింది. ఇది మనం కరెంట్ అఫైర్స్ కోణంలో కన్నా ఆలోచించినట్లయితే ఈ విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఢిల్లీకి సంబంధించి మనం రాజ్యాంగ పరంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ పరంగా ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగచ్చు అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం.
అంటే ఢిల్లీకి సంబంధించి రాజ్యాంగంలో ఏ భాగంలో చెప్పబడి ఉందంటే 8వ భాగంలో ఢిల్లీ గురించి చెప్పబడి ఉంది. ఢిల్లీ గురించి చెప్పే ప్రకరణలు ఏవి, ఆర్టికల్స్ అని అడిగారు అనుకున్నాం. అడిగితే 239 నుంచి 241వ ఆర్టికల్ వరకు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇందులో చర్చించబడి ఉంటాయి. అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ విషయంలో గుర్తుంచుకోవాలి. అదేంటంటే 69వ రాజ్యాంగ సవరణ చట్టం. 69వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 69వ రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చింది 1991. ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది 1992 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. తర్వాత ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు కొన్ని విషయాలు మనం ఇంకా ఢిల్లీకి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ ఆర్టికల్ పైన ప్రశ్న ఒకవేళ అడిగినట్లయితే అడగచ్చు, ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏ సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ఢిల్లీని ఏ విధంగా పిలుస్తారంటే ప్రకారం ఎన్సిటి ఢిల్లీ అని పిలుస్తారండి. ఎన్సిటి ఢిల్లీ అనేటువంటి పిలుస్తారు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. కాబట్టి ఈ ఆర్టికల్ ప్రకారం. తర్వాత 239 ఏ క్లాస్ 2 ప్రకారం ఢిల్లీకి శాసనసభ ఒకటి ఉంది అని తెలియజేస్తుంది. శాసనసభ ఒకటి ఉంది అని ఢిల్లీకి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ 239 క్లాస్ 2 వచ్చి శాసనసభ ఉంటుంది. ఢిల్లీకి ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయంటే 70 శాసనసభ స్థానాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తించుకోవాలి. తర్వాత 239 ఏ సబ్ క్లాస్ 4 చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇది మంత్రి మండలి కూర్పుని గురించి తెలియజేస్తుంది. ఢిల్లీ మంత్రి మండలి కూర్పు గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? ఇక్కడ టోటల్ ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో అందులో మంత్రి మండలి 10% మాత్రమే తీసుకోవాలని తెలియజేస్తుంది. 10% ఓన్లీ. అంటే 70కి 7 మంది మాత్రమే మనము మంత్రి మండలిలోకి తీసుకోవాలి, ముఖ్యమంత్రితో సహా. ముఖ్యమంత్రి ప్లస్ 6 మంత్రులు. ఇది మాత్రం ఈ ఆర్టికల్ తెలియజేస్తుందండి. అంటే 10% మంది. అయితే మిగతా రాష్ట్రాల్లో కన్నా తీసుకున్నట్లయితే టోటల్ అసెంబ్లీ స్థానాల్లో 15%, టోటల్ అసెంబ్లీ స్థానాల్లో 15% మంత్రి మండలి కూర్పు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్లో కానీ అలాగనే శాసనసభ స్థానాల్లో కానీ 15% తీసుకోవాలి. ఒక ఢిల్లీలో మాత్రమే 10% తీసుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారము 239 సబ్ క్లాస్ 4 ప్రకారం ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే మనం ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే రేఖా గుప్తా గారు అని చెప్పాలి. ఈమె ఏ నియోజకవర్గం నుంచి అంటే షాలిమర్ బాగ్ నుంచి ఎన్నికయ్యారు అని చెప్పాలి. డిప్యూటీ సీఎం ఎవరంటే పర్వేజ్ సింగ్ వర్మ అని చెప్పాలి. స్పీకర్ ఎవరంటే విజయేంద్ర గుప్తా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. సో ఢిల్లీ గురించి ఆ రాజ్యాంగంలో ఏ భాగంలో చెప్పారంటే 8వ భాగంలో చెప్పారు. ఈ ఢిల్లీ గురించి తెలియజేసే ప్రకరణలు ఏవంటే ఆర్టికల్ 239 to 241 అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి. తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 239 సబ్ క్లాస్ 1 అనేటటువంటి ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. తర్వాత ఈరోజు ఇంకొక అంశం కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్ పరంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం కొన్ని విడుదల చేసింది. అదేంటంటే 1554.99 కోట్లు నిధులను విడుదల చేసింది. 1554 కోట్లను ఇటీవల ఇది రాష్ట్రాలకు విపత్తు నిర్వహణలో భాగంగా విడుదల చేసింది. విపత్తు నిర్వహణలో భాగంగా ఈ నిధుల్ని విడుదల చేసింది కొన్ని రాష్ట్రాలు. అవేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ ఎన్ని రాష్ట్రాలకు కలిపి ఈ నిధులను విడుదల చేసింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ 608.08 కోట్లు ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు వచ్చి 231.75 కోట్లు. త్రిపుర 288.93 కోట్లు. ఒడిస్సా 255.24 కోట్లు. నాగాలాండ్ 170.99 కోట్లు నిధులను అందజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఈ క్రిప్టో అభ్యర్థి ఇది ఒక సంవత్సరం ముందుగానే వచ్చింది కాబట్టి, అంటే ఈ నిధులను ఎందుకు విడుదల చేశారంటే గత సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో జరిగినటువంటి తుఫానులకు వరదల్లో నష్టపోయినటువంటి రాష్ట్రాలకి ఈ నిధులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మనం గుర్తించుకున్నట్లయితే 608 కోట్లు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు సంబంధించి 231.75 కోట్లు తెలంగాణకి ఈ నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. తర్వాత ఇంకా త్రిపుర, ఒడిస్సా, నాగాలాండ్ ఇవి కూడా మీరు గుర్తించుకోవాలి. ముఖ్యంగా టోటల్గా ఎన్ని కోట్ల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించిందంటే 1554.99 కోట్లను ఈ 5 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీకి సంబంధించి కూడా ఇందులో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.